మార్త వచ్చింది. ఎవరు వచ్చారు? మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను విస్తారమైన పని పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఒంటరిగా నేను పని చేస్తా ఉంటే నా సహోదరి మరియా నీ దగ్గర కూర్చొని గమ్మగా ఉంది కదా, ఆమె నన్ను విడిచిపెట్టేసి మీతో ఉంది కదా, మీరైనా చెప్పకూడదా నాకు హెల్ప్ చేయమన్నాను. హల్లెలూయా. ఇలా ఉందని మీకు చింత లేదా అని అడిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎస్ మార్త, నాకు చింత ఉంది, కానీ నువ్వు ఒకటే పని చేస్తున్నావు అని కాదు, నువ్వు కూడా ఇక్కడ కూర్చోలేదన్న చింత నాకు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మార్త మార్త, నీవైతే విస్తారమైన పని పెట్టుకున్నావు, మరియా ఏమెన్నుకున్నదంట? ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అది ఆమె యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. అంటే మార్త ఉద్దేశం ఏంది? ఆమెను అక్కడి నుంచి లేపి నా దగ్గర పంపి పనిచేస్తా. మార్త అది ఆమె యొద్ద నుంచి ఎవరో తీసేయలేరు, అది మేము కూడా. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, అది నేను కూడా తీసేయలేదు. ఎందుకంటే ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె ఏమి ఎన్నుకున్నదంటే నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వినడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా. దేవుని మాటలు వినే వాళ్ళని ఎవరు కదిలించలేరు. ఆమేన్. దేవుని మాటలు ఆలకించే వారి విశ్వాసాన్ని ఎవరు దెబ్బతీయలేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినే విశ్వాసిని ఏది కూడా ప్రియమైన దేవుని పిల్లరా కదిలించలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకునేది, వాళ్ళు ఎన్నుకున్నది ఉత్తమమైనదంట. దాన్ని ఎవరు వాళ్ళ దగ్గర నుంచి తీసేయగలరు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న విశ్వాసి ఏమి విన్నా చలించరు, భయపడరు, చింతపడరు.